చెబుతాను భవిష్యం ఏమిటో చెప్తాను, జరిగిపోయింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, తలరాతులు చెబుతాను, చేతిరాతులు చెప్తాను, రాబోయే ప్రపంచం గురించి చెప్తాను, భవిష్యత్తు ఏంటో చెప్తాను. మా భవిష్యత్తు చెప్తారా? నిజమే చెప్తారు కదా. సత్యమే చెప్తాను, కానీ 3000 రూపాయలు తీసుకుంటాను. అమ్మో, 3000 రూపాయలే? కొంచెం తగ్గించండి గురువు గారు. 2500 ఇస్తావా? సత్యమే చెప్తాను బిడ్డ. గురువు గారు, మా దగ్గర అయితే అంత డబ్బులు లేదండి. చూడడానికి చాలా పుష్టిగా, ఆరోగ్యంగా, రాయల్ గా కనిపిస్తున్నావే, కానీ నీ పైన చాలా పెద్ద గ్రహచారం కూర్చొని ఉంది. ఈ గ్రహచారం సులువుగా వదిలించుకోవడం అసంభవం. మీరు ఒక పని చేయండి, ఒక్కొక్కరు 2000 రూపాయలు దక్షిణ తప్పకుండా ఇవ్వాలి. కానీ గురువు గారు, మా వద్ద అంత ధనం ఎక్కడి నుంచి వస్తుంది? మేమంత ధనం ఇవ్వలేము గురువు గారు. అరే బిడ్డ, 1500 అయితే ఇవ్వగలరు కదా బిడ్డ. నీ పైన అయితే చాలా గ్రహచారం ఉంది. రాహు మరియు కేతు, శని గ్రహచారం మరియు మాయా గ్రహచారం గురించి అసలు అడగనే అడగొద్దు. అని 1000 రూపాయలైనా ఇవ్వు. గురువు గారు, ఇప్పుడు మీరే మా జేబు చెక్ చేసుకోండి. మేము సంపాదించే ఉద్యోగస్తులము కాదండి. ప్లీజ్ గురువు గారు, మా దుఃఖాలు భయము పెరిగిపోతున్నాయి. దయచేసి గ్రహచారాన్ని వదిలించండి గురువు గారు. వత్స, రాహు గ్రహణం అయితే తల పైకి ఎక్కి కూర్చుని ఉంది. ఈ గ్రహచారం పెరుగుతూనే ఉంటుంది. సరే, అయితే నేను వెళ్తున్నాను. అలా అనకండి గురువర్య. మీరు 500 కూడా ఇవ్వలేరా? లేదు గురువు గారు, ఇదిగోండి చూడండి, మా జేబులు మీరే స్వయంగా చెక్ చేయండి. నిజంగా ఏ మాత్రం ధనం లేదా? అచ్చా, నేను జేబు చెక్ చేస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళండి, నిశ్చింతగా వెళ్ళండి. ఏ గ్రహచారం కూడా మీ యొక్క వెంట్రుకలు కూడా పీకలేదు. వెళ్ళు వత్స, నిశ్చింతగా వెళ్ళు. చెప్తాను, భవిష్యత్తు గురించి చెప్తాను, జరిగింది జరగబోయేది చెప్తాను, ముసలి వాళ్ళ గురించి చెప్తాను, పిల్లల గురించి చెప్తాను, సోదరుల గురించి చెప్తాను, సోదరిమణుల గురించి చెప్తాను. గురువు గారు, నేను ఎంతకాలం జీవిస్తానో చెప్పగలరా? తాతయ్య గారు, మీరు చింతించకండి. మీరు మరణించేంత వరకు, అంటే అంతిమ శ్వాస ఉన్నంత వరకు జీవిస్తారు. సరే గురువు గారు, మా ఆవుకి మగదోడ పుడుతుందా లేదా ఆడదోడ పుడుతుందా? కాస్త చెప్పండి గురుగారు. తప్పకుండా చెప్తాను. అది ఆడదొడ్డ జన్మించవచ్చు, లేదా ఒక దొడ కూడా పుట్టొచ్చు. ఎందుకంటే మీ ఆవులో 2 విశేషాలు ఇమిడి ఉన్నాయి. గురుగారు, నా జీవితం గురించి ఏమైనా సంవత్సరం వరకు సమస్యలు ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాని తర్వాత నా సమస్యలన్నీ తీరిపోతాయా గురుగారు? దాని తర్వాత అయితే మీకు అలవాటైపోతుంది. తర్వాత ఏది కూడా సమస్య అని అనిపించదు. వెలువత్స, సంతోషంగా ఉండు. చెప్తాను, భవిష్యత్తు గురించి చెప్తాను, వెళ్ళబోయే ప్రపంచం గురించి చెప్తాను, మరియు రాబోయే ప్రపంచం గురించి చెప్తాను. గురువు గారు, ఈ వెళ్ళబోయే ప్రపంచం మరియు రానున్న ప్రపంచం ఏమిటి? ఏదైతే చిన్న సుందరమైన ప్రపంచం ఉందో అది రాబోయే ప్రపంచం. వర్తమాన సమయంలో కలియుగ ప్రపంచం
ఏదైతే వీరిలాగా ముసలిది అయిపోయిందో అది వెళ్ళిపోయే ప్రపంచం. అయితే గురువు గారు, వెళ్ళిపోయే ప్రపంచం యొక్క భవిష్యత్తు గురించి చెప్పండి. వెళ్ళిపోయే ప్రపంచం యొక్క భవిష్యత్తు సమాప్తం అయిపోయింది బిడ్డ. వెళ్ళిపోయే ప్రపంచం యొక్క వర్తమానం జీవించడం కూడా కష్టమే. అయితే మనం అందరం వెళ్ళిపోతామా గురువర్యా? నిశ్చిత భావి తప్పక జరగవలసిందే. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు, పరివారం అంతా వెళ్ళిపోయింది. నా భార్య కూడా వెళ్ళిపోతుందా? కుటుంబమే వెళ్ళిపోతుందా గురువర్యా? ఓ భగవంతుడా, నా భవిష్యత్తు ఏమవుతుంది? రాముడు వెళ్ళిపోయాడు, రావణాసుడు వెళ్ళిపోయాడు, మొత్తం కుటుంబం అంతా వెళ్ళిపోతారా? అయ్యో రామా, ఇప్పుడు నా భవిష్యత్తు సంగతి ఏంటో? అయ్యో. ఇప్పుడు భగవంతుడు ఆజ్ఞ విధాతయ్యే మీ భవిష్యత్తు చెప్పగలరు. భవిష్యత్తు అన్నది జన్మతో కాదు, కర్మతో తయారవుతుంది. మీరు పూర్వం చేసుకున్న కర్మ ఫలితం అంతా సమాప్తం చేసుకున్నారు. ఇప్పుడు మరణించి జన్మ తీసుకుంటే భవిష్య ఫలం ఏమి ఉండదు. ఒకవేళ మంచి కర్మలు చేస్తే భవిష్యత్తు తయారవుతుంది. ఈ రోజు ఎవరైతే సుఖంగా ఉన్నారో అది వారి పూర్వ కర్మల కారణంగా సుఖంగా ఉన్నారు. ఎవరైతే దుఃఖితులుగా ఉన్నారో అది వారి పూర్వ కర్మల వల్లనే దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. గురువర్య, ఎలాంటి కర్మలు మరియు అసలు కర్మ అంటే ఏమిటి? ఓ సోదరా, మీకు మరియు మీ పిల్లలకి కూడా తెలుసు. మంచి కర్మల గురించి ప్రతి వ్యక్తికి తెలుసు. కానీ మంచి కర్మలు చేసే శక్తి ఎక్కడ నుండి లభిస్తుందో అన్న విషయం ఎవరికీ తెలీదు. మంచి కర్మలు, శ్రేష్ఠ కర్మల జ్ఞానం ఎక్కడ నుండి లభిస్తుందో తెలీదు. గురువర్య, మీరే మాకు మార్గదర్శనం చేయండి. మార్గదర్శకుడు స్వయం ఆ పరంపిత పరమాత్మ శివుడు ఈ రోజు రాఖీ పండుగ బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం నుండి త్రిలోక్ భవనం రాజమహేంద్రవరం నుండి ఈశ్వర్య ఆహ్వానం లభించింది. వారి యొక్క సబ్జోన్ ఇన్ఛార్జ్ అయిన రాజయోగిని తపస్విని శకుంతలకు శ్రేష్ఠ కర్మల జ్ఞానాన్ని నేర్చుకుని ఆచరిద్దాం. రండి, మనందరం కలిసి వెళ్దాం. कर्म करो ऐसे भाई, तुम पड़े न फिर पछताना, पड़े न फिर पछताना। कर्म करो ऐसे भाई, तुम पड़े न फिर पछताना, पड़े न फिर पछताना। एक दिन तो धर्मराज को पड़ेगा मुख दिखलाना, पड़ेगा मुख दिखलाना। एक दिन तो धर्मराज को पड़ेगा मुख दिखलाना, पड़ेगा मुख दिखलाना। कर्म करो ऐसे भाई, तुम पड़े न फिर पछताना, पड़े न फिर पछताना।